Welcome back to my channel. Today I am going to explain about the factorization trick. సో ఇందులో భాగంగా మనకి ఎక్కువగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫ్యాక్టరైజ్ చేయడంలో కొంచెం టైం తీసుకుంటూ ఉంటాం. దానిలో ఒక ఈజీ ట్రిక్ అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో భాగంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే x² ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టర్ము x², లాస్ట్ టర్ము ప్లస్ 12 ఉన్నాయి. ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే సింబల్ టు సింబల్, అలాగే నెంబర్ టు నెంబర్, వేరియబుల్ టు వేరియబుల్. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 12 ఇంటూ 1x², 12x². ఇక్కడ రాసుకుని ఈ విధంగా రాసుకుని దాని కిందన చిన్న రాంబస్ షేప్లోకి రాసుకుని గీసుకుని మీరు ఇందులో ఈ కిందన ఏం రాసుకుంటామంటే ఇందులో మిడిల్ టర్మ్ ఉంది కదండి, అంటే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము మల్టిప్లైస్తో వచ్చిందని పైన రాసుకున్నాం. మిడిల్ టర్మ్ తీసుకొచ్చి కిందన రాసుకోండి. ఇప్పుడు చూస్తే దీన్ని నేను సింపుల్గా మీకు ఒక విధంగా అర్థం అవ్వాలంటే పైనున్న సింబల్, అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పైనున్న సింబల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింబల్ మనం డిసైడ్ చేయగలిగితే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈజీగా చేయొచ్చు. అందులో పైన ఏముందండి, ప్లస్ ఉంది. అంటే ఇక్కడ పైన ప్లస్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే డౌన్ సింబల్ బోత్ సైడ్స్. డౌన్ సింబల్ అంటే డౌన్ సైన్ బోత్ సైడ్స్. At the same time, plus also denotes add the factors. Add the factors of this product. అంటే ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో 12, ఆ 12 యొక్క ఫ్యాక్టర్స్ని మనం యాడ్ చేయాలని సింబాలిక్గా చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ ప్లస్ డినోట్స్ డౌన్ సైన్ బోత్ సైడ్స్. అంటే బోత్ సైడ్స్ అంటే ఇక్కడ ఈ రెండు వైపులో రాయమని అర్థం. అట్ ద సేమ్ టైం డౌన్స్ మనకి ఇక్కడ యాడ్ ద ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు యాడ్ ద ఫ్యాక్టర్స్ తీసుకున్నామంటే ప్లస్ ఉంది కాబట్టి యాడ్ ద ఫ్యాక్టర్స్. దేని ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 12 యొక్క ఫ్యాక్టర్స్. ఈ 12 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఏ నెంబర్ రావాలంటే కింద ఉన్న నెంబర్ రావాలి. అయితే కింద ఉన్నది మనకి ఏంటంటే ఇది ప్లస్ 7x. ఇప్పుడు చూడండి మనకి ప్లస్ ఫస్ట్ ఇండికేషన్ ప్రకారం డౌన్ సైన్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ డౌన్ సైన్ ఏముంది, ప్లస్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ ఒకసారి వస్తుంది, రెండు వైపులా గీసాం. ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ తీసుకోండి. 12 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్. చూడండి వీటిని మల్టిప్లై చేస్తే పై నెంబర్ రావాలి, యాడ్ చేస్తే ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే కింద నెంబర్ రావాలి. చూడండి 1 ఉంది ఇక్కడ, 1, 6. 1ని 6ని మల్టిప్లై చేస్తే 6 ఇక్కడ, సారీ ఇంకా 12 కూడా ఉంది, ఐఎమ్ వెరీ సారీ. సో 1 ఇంటూ 12, కానీ 1 ప్లస్ 12 చేసామనుకోండి కింద 7 రాదు. అట్ ద సేమ్ టైం 2, 6 తీసుకోండి. 2, 6 12 వస్తుంది, కానీ 2ని 6ని యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఇది అవదు. నెక్స్ట్ 3ని 4 తీసుకోండి. 3ని 4ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 3ని 4ని యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, యాడ్ చేస్తే 7 వస్తుంది. దీన్ని బట్టి ఈ రెండు మనకి ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఈ రెండిట్లో లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలి, రైట్ సైడ్ ఏం తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అంటే మనం ఎటన్నా తీసుకోవచ్చు, కానీ మన అర్థం చేసుకోవడం కోసం ఈజీగా ఉండడం కోసం లెఫ్ట్ సైడ్ బిగ్గర్ నెంబర్నే తీసుకోండి. ఈ రెండిట్లో బిగ్గర్ ఏది 4. అంటే ఇక్కడ 4 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి, పక్కన x తగిలించండి సరిపోద్ది. అంటే ప్లస్ 4x ప్లస్ 3x కలిపితే ప్లస్ 7x అవుతుంది. ఇప్పుడు మనకి చూసారా ప్లస్ 7x అనేదాన్ని ఈ ప్లస్ 4x ప్లస్ 3xతో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఈజీగా చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, x² ప్లస్ 7x ప్లస్ 12 ఉంది. దీన్ని నేను ఎలా రీఫార్మ్ చేస్తున్నానంటే x² ప్లస్ 4x ప్లస్ 3x లాస్ట్లో ప్లస్ 12 రాసాం ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి
మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 4 టర్మ్స్గా మారిపోయింది కాబట్టి మనం ఈజీగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఈ ఫస్ట్ రెండు టర్మ్స్లోంచి మనకి ఏంటి కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ ఎక్స్, అది బయట లాగేసాం. సో ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ పోయింది, ఇంకొక ఎక్స్ ఉంటుంది, ప్లస్ 4xలో ఒక ఎక్స్ పోయింది అంటే 4 ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది ఇక్కడ ఏం చేయాలన్నా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమీ అవసరం లేదు, ఇది గ్యారంటీ. మనం ఇక్కడ ఏదైతే మనం సాల్వ్ చేసామో ఇది ఫిల్ అయ్యింది అనుకోండి, ఈ పజిల్ ఫిల్ అయితే గ్యారంటీ మనకి ఇక్కడ చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ బ్రాకెట్లో ఏది వస్తుందో ఈ బ్రాకెట్లో కూడా అదే వస్తుంది. అంటే చిన్న గ్యాప్ వదిలేసి బ్రాకెట్లో అదే రాసేయండి యాజ్ ఇట్ ఈజ్గా x+4. అయితే ఇప్పుడు మధ్యలో ఏం ఫిల్ చేయాలంటే ఈ లైన్లో ఉన్న థర్డ్ టర్మ్ చూసుకోండి సరిపోద్ది. 1 2 3 థర్డ్ టర్మ్లో ఏముందండి +3x. +3xలో ఎక్స్ లోపల పోయింది, ఇంకేముంటుంది +3 ఉంటుంది, అది మధ్యలో రాసేయండి. సో సింపుల్గా మనకి ఇది ఏమవుతుందంటే ఈ రెండిట్లో కామన్ x+4, ఈ x+4 తీసేస్తే ఇక్కడ x ఉంటుంది, ఈ x+4 తీసేస్తే ఇక్కడ +3 ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ఫ్యాక్టరైజ్డ్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, మధ్యలో ఉన్నది కింద రాసాం. అయితే పైన ప్లస్ ఉంటే కింద సింబల్ బోత్ సైడ్స్ రాయాలి, ఇక్కడ సింబల్ డిసైడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ప్లస్ ఇండికేట్స్ యాడ్ ద ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ యాడ్ చేయాలంటే 12 ఉన్న ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్ అయితే యాడ్ చేస్తే కింద నెంబర్ వస్తుందో అది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం పైన మైనస్ ఉంటే ఏం చేయాలి, పైన మైనస్ ఉంటే కింద సింబల్ ఒకవైపే రాయాలి, రెండో వైపు ఆల్టర్నేట్ సింబల్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పైన మైనస్ ఉంది కాబట్టి దీని ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే కింద నెంబర్ వస్తుంది. సో సేమ్ రూల్ ఇదేనండి, సేమ్ మెథడ్. మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరైజేషన్లో ఈ పజిల్ అనేది ఫిల్ అయితే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఈజీ అయిపోద్ది. థ్యాంక్ యూ.